బ్రేకింగ్ చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్ లో మరోసారి హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. యుఎస్ ఆర్మీకి అమెరికా ఎంబసీ డేంజర్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్ని అస్సలు నమ్మలేం, ఎవరు గల్ఫ్ కంట్రీస్ లోని మిలిటరీ క్యాంపులకు వెళ్ళొద్దు అంటూ అమెరికన్ ఎంబసీ ఒక మెసేజ్ ని పాస్ చేసింది. గల్ఫ్ కంట్రీస్ లో 1,00,000 మందికి పైగా అమెరికన్ సైన్యం ఉంది. అయితే ఎక్స్లో ఈ మెసేజ్ ని పోస్ట్ చేసింది జోర్డాన్లో ఉన్నటువంటి అమ్మాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీ. అమెరికా ఆర్మీ పౌరులు అలర్ట్గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణమైనా ఇరాన్ అటాక్ చేస్తుందని సిగ్నల్ ఇచ్చింది. మళ్ళీ కువైట్ పై అటాక్ చేసింది టెహ్రాన్. అయితే కువైట్ పైకి వస్తున్నటువంటి డ్రోన్లని కువైట్ సైన్యం ధ్వంసం చేశామని చెప్తోంది. కువైట్, బహ్రాన్, జోర్డాన్లోని అమెరికా మిలిటరీ క్యాంపులపై కూడా ఇరాన్ ఫోకస్ చేసింది. సో దాని తాలూకా బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో యుఎస్ ఎంబసీ అమన్, సో జోర్డాన్ ఉన్నటువంటి అమన్ ప్రాంతంలో ఉన్న యుఎస్ ఎంబసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే, సో యుఎస్ ఎంబసీ అమన్ August 1st security alert, August 1, 2026, due to heightened tensions in the Middle East, the security environment remains complex with the potential for unforeseen escalations. Americans currently in the Middle East should exercise caution and heightened vigilance and should be prepared for flight cancellations, periodic airspace closures and potential travel disruptions. అమెరికన్స్ ఎవరైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఒక కాషన్గా చూడండి. హైటెండ్ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మీరు ఫ్లైట్ క్యాన్సిలేషన్స్కి ప్రిపేర్ అయి ఉండండి. పీరియాడిక్ ఎయిర్ స్పేస్ క్లోజర్ అంటే జరిగేటువంటి పరిణామాల దృష్ట్యా కొంత గగనతలాన్ని మూసివేసే అవకాశం కూడా ఉంది, దానికి కూడా సిద్ధంగా ఉండండి. అండ్ పొటెన్షియల్ ట్రావెల్ డిస్రప్షన్స్, మీరు వెళ్ళేటువంటి మార్గాలకి లేకపోతే ప్రయాణాలకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది. సమ్ ఎయిర్లైన్స్ ఇన్ ద రీజియన్ హ్యావ్ పోస్ట్పోన్డ్ రిజంప్షన్ ఆఫ్ ఎర్లియర్ ఫ్లైట్ షెడ్యూల్స్, అదర్స్ హ్యావ్ క్యాన్సల్డ్ సమ్ రూట్స్. కొన్ని విమానాలు ఆల్రెడీ తమ మార్గాల్ని దారి మళ్లించుకున్నాయి, మరికొన్ని విమానాలు ఆల్రెడీ తమ రూట్స్ని క్యాన్సిల్ చేసుకున్నాయి. అమెరికన్స్ ఇన్ ద రీజియన్ షుడ్ కన్సిడర్ డిపార్టింగ్ or be prepared to depart. Should there be escalations అంటే అమెరికన్స్ ఇన్ దిస్ రీజన్ షుడ్ కన్సిడర్ డిపార్టింగ్ ఆర్ ప్రిపేర్డ్ అంటే సిద్ధంగా ఉండండి. ఈ ప్రాంతాలటువంటి అమెరికన్ సిటిజన్స్ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి చెక్ యువర్ ఫ్లైట్స్ డిపార్చర్ స్టేటస్ విత్ ఎయిర్లైన్ డైరెక్టివ్ ఆర్ త్రూ ది ఒక వెబ్సైట్ లింక్ను కూడా ఇచ్చారు. అమెరికన్స్ అవుట్ సైడ్ ద మిడిల్ ఈస్ట్ షుడ్ సీరియస్లీ రీకన్సిడర్ ద ట్రావెల్ అండ్ through the region. Those who do travel to or from the region should monitor information about airport and airline operations. అమెరికన్స్ ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్నవారు, గల్ఫ్ నేషన్స్లో ఉన్నవారు ప్రయాణిస్తున్నా ఇంకేదైనా జరుగుతూ ఉన్నా కూడా తమ మార్గాలకు వెళ్ళే క్రమంలో ఆ ఫ్లైట్ డిస్ట్రప్షన్స్ని గమనించండి, మీ ట్రావెల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. యుఎస్ డిప్లొమాటిక్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ అవుట్సైడ్ ద మిడిల్ ఈస్ట్ హ్యావ్ బిన్ టార్గెటెడ్. Iran and groups supportive of Iran may target other US interests overseas or at locations associated with the United States and Americans through the world. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన, అమెరికన్ దేశస్తులపైన కూడా ఈ అటాక్ జరిగే అవకాశం ఉంది. ఇరాన్, దాని మద్దతుదారులైనటువంటి మరికొంతమంది ప్రాక్సీ దేశాలు కూడా, వ్యవస్థలు కూడా ఈ దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయనేది ఈ మెసేజ్లో, ఈ కాషన్లో వాళ్ళు రాసుకొచ్చారు. సో యుఎస్ బిజినెస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, అమెరికాకు సంబంధించిన వ్యాపారాలైనా అదర్ ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా టార్గెట్ కాబోతున్న ఇరాన్ కానీ దీంట్లో మెన్షన్ చేశారు. ద సిచ్యువేషన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ రిమైన్స్ ఫ్లూయిడ్. ద ఇరానియన్ regime is unpredictable as seen by its recent decisions to attack areas in the region without warning or provocations, as well as to expand attacks to areas not previously targeted such as Egypt. సో వాళ్ళ యొక్క డెసిషన్ కూడా మరి విపరీతంగా ఉండబోతోంది. అటాక్ స్థావరాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంది. ఎటువంటి వార్నింగ్ లేకుండా, ప్రొవోకేటివ్ స్టెప్స్ లేకుండానే అటాక్ సైన్యాన్ని పెంచే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు టార్గెట్ చేయనటువంటి ఈజిప్ట్ కూడా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ కావచ్చు అనేది దీన్ని రాసుకొచ్చారు. అమెరికన్స్ షుడ్ రిమైన్ విజిలెంట్ as merely because US interests or businesses have not been attacked in a country in the past days not ensure their safety. So Americans should remain vigilant, అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండండి. as merely because US సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు కానీ, బిజినెస్ కానీ గతంలో అటాక్ చేయనటువంటి కంట్రీస్లో కూడా అటాక్ జరిగే అవకాశం ఉంది అనేది దీనిలో మెన్షన్ చేశారు. యుఎస్ ఎంబసీ అమ్మాన్ అడ్వైజెస్ ఆల్ అమెరికన్స్ టు అవాయిడ్ ట్రావెల్ టు మిలిటరీ బేసెస్ ఇన్ జార్డాన్ ఉన్నటువంటి మిలిటరీ బేసెస్కి వెళ్ళడం ఆపేయండి. వి రిమైండ్ US citizens that Iran has also attacked civilian and critical infrastructure across the Middle East, including hotels, airports and other civilian locations. సో చాలా ప్రాంతాల్లో కూడా అటాక్స్ జరిగే అవకాశం ఉంది. హోటల్స్లో ఉండకండి, ఎయిర్పోర్ట్స్లో ఉండకండి, సివిలియన్ లొకేషన్స్ను కూడా మీరు యొక్క అప్రమత్తంగా ఉండి అక్కడ అటాక్ జరిగే అవకాశం ఉంది. US citizens should continue to monitor the information from the
జోర్డానియన్ గవర్నమెంట్ అబౌట్ స్పెసిఫిక్ థ్రెట్స్ అండ్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. సో జోర్డాన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలని పాటిస్తూ వాళ్ళ యొక్క ఆదేశానుసారంగా వాళ్ళ థ్రెట్స్ని పాటిస్తూ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి అని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ సైరన్స్ అండ్ అదర్ వార్నింగ్స్. ప్లీజ్ ఆల్సో మానిటర్ ఆల్ ఎంబసీ ట్రావెల్ అడ్వైజరీస్ అండ్ గైడెన్స్. సో ఎప్పటికప్పుడు ఆదేశాలను పాటించండి. యాక్షన్స్ టు టేక్, ఏం చేయాలి? ప్లీజ్ విజిట్ జోర్డాన్స్ నేషనల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ వెబ్సైట్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ గైడ్లైన్స్, ఇంక్లూడింగ్ explanations of emergency sirens in Jordan. Avoid all demonstrations and large gatherings. Avoid all areas where there is a heavy police presence. Monitor local media. Follow the instructions of local authorities. Contact your airline directly for flight changes details if your flight is affected. So exercise caution and stay alert at locations publicly associated with United States. సో యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి లేకపోతే అక్కడ అనుబంధంగా ఉన్నటువంటి వ్యవస్థల దగ్గర ఆ యొక్క అసోసియేషన్స్ దగ్గర కొంత మీ సమయాన్ని ఎక్కువగా అక్కడ రక్షణగా ఉంటుంది, అక్కడ ఉండండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఎయిర్లైన్స్ని కాంటాక్ట్ చేయండి, లార్జ్ గ్యాదరింగ్స్ని నిలిపివేయండి. సో జోర్డాన్ గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలని పాటించండి. అండ్ కీప్ ఎ లో ప్రొఫైల్. ఎన్రోల్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ స్మార్ట్ ట్రావెలర్ ఎన్రోల్మెంట్స్ STPEP enrollment connects you to the US Embassy or Consulate, so you get the latest security updates. It also makes it easier for the US Embassy and Consulate to contact. సో అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆదేశాలని పాటిస్తూ మిమ్మల్ని మీరు రక్షించుకోండి. యుఎస్ మిలిటరీ ఎంబసీల పైన యుఎస్ మిలిటరీ బేసెస్ పైన అటాక్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ చెప్తున్నమాట. సో అమెరికన్ గవర్నమెంట్ ప్రకారంగా, అమెరికన్ ఎంబసీ ప్రకారంగా అక్కడ జరుగుతున్న సంఘటనలు ఎప్పటికప్పుడు కూడా జోర్డాన్ ప్రభుత్వం మీకు అందజేస్తుంది. ఆ ప్రభుత్వం యొక్క తగు సూచనలు సలహాలని పాటిస్తూ మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటుగా ఇతర వ్యక్తులని కూడా, అమెరికన్ సిటిజన్స్ కూడా కాపాడండి. అమెరికన్ ఇంట్రెస్ట్లు కానీ, అమెరికాకు సంబంధించినటువంటి అనేక రకాల స్థావరాలు కానీ, అక్కడ హోటల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్నీ కూడా టార్గెట్ అవ్వబోతున్నాయి. ఈ టార్గెట్ నుంచి తప్పించుకోవాలంటే డెఫినెట్గా మీరు అన్ని రకాల సలహా సూచనలు పాటించాల్సిందే అని చెప్పి అటు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ఎంబసీ కార్యాలయం నుంచి అటు యుఎస్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ ఈజిప్ట్ పై కూడా జరిగే అవకాశం ఉందట. గల్ఫ్ కంట్రీస్లో ప్రస్తుతానికి 1,00,000 మందికి పైగా అమెరికా సైన్యం ఉన్నారు. ఈ అమెరికా సైన్యాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు అటాక్ జరిగే అవకాశం ఉంది టెహరాన్ వైపు నుంచి అనేది ఎంబసీ చెప్తున్నమాట. అమన్లో జోర్డాన్లో ఉన్నటువంటి అమన్ ఎంబసీ నుంచి ఒక అఫీషియల్ నోట్ విడుదలైంది. ఈ నోట్ ప్రకారంగా ఈజిప్ట్ కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే అమెరికన్ ఇంట్రెస్ట్ ఉంటాయో, అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, అమెరికాకు సంబంధించినటువంటి బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయో అక్కడ అటాక్ జరిగే అవకాశం ఉంది. సో అటాక్ నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలంటే జోర్డాన్ గవర్నమెంట్ పైన మనం డెఫినెట్గా బిలీఫ్ ఉంచాల్సిందే. సో తిరిగి దాడికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. సో కువైట్ సంబంధించినటువంటి దేశంపై కూడా వరుసగా అటాక్ జరుగుతూ ఉంటే కువైట్ దేశం కూడా వాటి తిప్పికొడుతున్నామని చెప్తోంది. సో వరుసగా ఇప్పుడు ఆ ప్రాక్సీ దేశాలు కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. ప్రాక్సీ ఈజ్ నథింగ్ బట్ హౌతీలు కానీ, ఎమన్స్ కానీ, అండ్ కొంత హమాస్ కానీ, వీళ్ళంతా కూడా కొంత అటాక్ సిద్ధమవుతున్నారు. హమాస్, హౌతీ, లెబనాన్, సిరియా అవన్నీ కూడా ఇరాన్కి సంబంధించిన మద్దతు దేశాలు, ప్రాక్సీ దేశాలు. సో ఈ ప్రాక్సీ దేశాలు వ్యవస్థలు ఏ క్షణమైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికన్ బేసిస్పై టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. జోర్డాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఆదేశాలు పాటించడంతో పాటుగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వచ్చు, గగనతలం క్లోజ్ అవ్వచ్చు, మీరున్నటువంటి ఆ ఏరియాలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. సో లార్జ్ గ్యాదరింగ్స్ కాకుండా షార్ట్ టైం చాలా తక్కువగా ఉండండి, తగు ప్రికాషన్స్ తీసుకోండి. ఇక్కడ అమెరికా ఎలాగైనా సరే ఇరాన్ అటాక్ చేయబోతుందని ముందుగానే తమ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘాని పెట్టినట్టుగా అర్థమవుతోంది. సో ఇరాన్ కూడా తమపై జరిగేటువంటి దాడిని తిప్పికొట్టడంలో భాగంగా ఒక్క దగ్గర దాడి చేసి సరిపోరిక చాలా తీవ్రత పెంచాల్సిన రకంగానే అమెరికా కూడా భావిస్తున్నట్టుగా ఉంది. ఇరాన్ కూడా భావిస్తున్నట్టుగా ఉంది. అందుకే ఈ అటాక్స్ని మరింత ముమ్మరం చేస్తూ ఎక్కడెక్కడ ఈ అటాక్స్ సంఖ్యని పెంచే అవకాశం కూడా ఉంది. మరి ఏ రకమైనటువంటి ఇరాన్ అటాక్స్ని అమెరికా తిప్పికొడుతుంది, యుఎస్ ఎంబసీ అఫీషియల్ స్టేట్మెంట్ దక్కంగా జోర్డాన్ గవర్నమెంట్ ఏ రకంగా వీళ్ళని తిప్పికొడుతుంది, ఏ రకమైనటువంటి ఈ వార్ ఎస్కలేషన్స్ని ఆపగలుగుతుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? ఇరాన్ ఈ స్థాయిలో దాడి చేస్తే అమెరికా తట్టుకోవడంతో పాటుగా ఎటువంటి దాడి చేసే అవకాశం ఉంది? సో అమెరికాని నిజంగానే ఢీ కొట్టి ఇరాన్ నిలవగలుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.